కొంతమంది ఏమనుకుంటారంటే సంఘాలలో గొడవలు ఉన్నాయి, రాజకీయాలు నడుస్తున్నాయి, పొలిటిక్స్ నడుస్తున్నాయి, అందుకే నేను చర్చికి పోవట్లేదు, అందుకే నేను చర్చికి దూరంగా ఉంటున్నాను. నో నో నో. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీరు చదవండి. మన హృదయము దేవుని సంఘానికి మనం దూరంగా ఉన్నప్పుడు మనం ఏమవుతుందంటే మన హృదయము కఠినమైపోద్దండి. ఒక పాపపు అలవాటు విషయంలో కానివ్వండి, లేకపోతే ఒక సిద్ధాంతాల పరంగా కానివ్వండి, లేకపోతే మనం వెంబడిస్తున్న వాటి విషయంలో కానివ్వండి, మనం ఏదో ఒక విషయంలో ఏమైపోతాడో మనం కఠినం అయిపోతాం అంటాం. ఒక సంఘంలోకి నువ్వు క్రమంగా వెళ్ళే వ్యక్తి అయితేనేమో ఏ విషయంలో నువ్వు కఠినంగా మారబోతున్నావో పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని గుర్తించి ప్రవక్త ద్వారానో లేకపోతే నీ సంఘంలో సాటైన పరిశుద్ధుల ద్వారానో దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడే క్రమం తప్పకుండా నేను ఏం చేస్తూ ఉంటాడు, సరి చేస్తూ ఉంటాడు, నిన్ను కడతా ఉంటాడు. సత్క్రియలు చేయడానికి, ప్రేమ చూపించడానికి దేవుడు నిన్ను పురికొలుపుతూ ఉంటాడు. క్రీస్తు సమీపంగా ఉండడానికి నిన్ను ఆయన ప్రోత్సహిస్తూ ఉంటాడు. నువ్వు ప్రోత్సహించబడతా ఉంటావు. ప్రోత్సహించబడి ఏం చేస్తూ ఉంటావు అంటే నువ్వు ప్రేమ చూపిస్తావు, సత్క్రియలు చేస్తావు, అలాగే క్రీస్తుకు సమీపంగా ఉంటావు. నీలో ఆయన వాక్యము, ఆయన మాటలు ఉంటాయి. నువ్వేమో యేసు క్రీస్తులో ఉంటావు. ఈ విధంగా ఎప్పుడైతే నీ జీవితం కట్టబడుతుందో అప్పుడు నువ్వు ఏది అడిగినా నువ్వు అది పొందుకుంటావు. యోహాను సువార్త 15వ అధ్యాయం చదవండి. మీకు అక్కడ యేసు ప్రభువుల వారు అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అవునా కదా? సో దేవుని సంఘం యొక్క ప్రాముఖ్యత అది మామూలు ప్రాముఖ్యత కాదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వైటల్. నిన్ను యేసుక్రీస్తులో సరిగా కట్టడానికి దేవుని యొక్క సంఘము, ఆ సంఘం యొక్క పాత్ర చాలా కీలకమైనది. శ్రమ వచ్చింది, లేకపోతే నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నీకు దుఃఖం వచ్చింది, దాని గురించి ప్రార్థన చేయమని నువ్వు సంఘానికి చెప్పినప్పుడు సంఘం అంతా ఏకీభవించి ప్రార్థిస్తారు. అప్పుడు యేసు ప్రభువుల వారు ఇచ్చిన వాగ్దానం ఏమొస్తుంది? వెంటనే అమలుకు వస్తుంది. ఏంటి ఆ వాగ్దానం? అది యేసు నామంలో 2 లేక 3 ఏకీభవించినప్పుడు తండ్రి వలన మనకు నిశ్చయంగా దొరుకుతుంది అన్నమాట. నువ్వు ఒక్కడిగా ప్రార్థించినప్పుడు అది నీకు అప్లికబుల్ అవుతుందా? అవ్వదు. అందుకే సంఘం ప్రార్థన చాలా ముఖ్యం. సంఘంలో భాగమై ఉండి ప్రార్థించడం చాలా ముఖ్యము. సంఘంలో కనుక నీకు పాలిటిక్స్ ఉంటే యూ డోంట్ బి ద పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. సంఘంలో కనుక విభేదాలు, సమస్యలు ఉంటే యూ డోంట్ బి పార్ట్ ఆఫ్ ద ఫైట్స్, క్వారల్స్. ఆ విభేదాల్లో, ఆ గొడవలలో నువ్వు భాగమైపోవద్దు. వెళ్ళావా, దేవుని వాక్యం విన్నావా, వచ్చావా? శుక్రవారం ఉపవాస ప్రార్థన పెట్టారు, వెళ్ళి ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నావా, వచ్చావా? ఓకేనా? ఆ సంఘం గురించి నీ గృహంలోకి వచ్చి నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థించావా లేదా? ఇదిగో ఈ చర్యలు, ఈ క్రియలు ముఖ్యం. సంఘాన్ని విడిచిపెట్టిపోవడము అది శాపకరం. ఇది ఎప్పుడైతే నువ్వు సహవాసం నుండి వేరైపోతావో, నీకు సాటి అయిన పోషణ లేక, సరిపడా పోషణ నీకు దొరకక, నువ్వు ఏదో ఒక విషయంలో కఠినుడు అవుతావు. ధనాశ విషయాల్లోనో, శరీరాశ విషయాల్లోనో, జీవబ్రహ్మం విషయంలోనో, లోకాశల విషయంలోనో, నేత్రాశల విషయంలోనో, ఏదో ఒక విషయంలో నీకు తెలియకుండా నువ్వు ఏమైపోతావు? కఠినుడు అయిపోతావు. అది చాలా పెద్ద సమస్య. నీకు అది నిత్య జీవాన్ని దూరం చేస్తుంది. అది నిత్య జీవానికి దూరం అయిపోయిన తర్వాత నువ్వు ఈ భూమి మీద ఎంత సంపాదించినా, ఏమి చేసుకున్నా లాభం లేదు. ప్రభువుల వారు అన్నారు కదా, ఈ లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకోవడము వ్యర్థం అన్నాడు. ఎందుకంటే నిత్య జీవం యొక్క విలువ తెలిసిన వ్యక్తి కనుక దాన్ని మనకు ఆయన వెల్లడిపరిచాడు. దాన్ని తెలుసుకున్న వ్యక్తిగా నువ్వు నేను ఉండాలి. అంటే ఒకరికొకరు మనం ఏమి ఉండాలి? సహవాసంలో కలిగి ఉండాలి. నీవు నీ సంఘానికి వెళ్ళినప్పుడు నీకు తెలియకుండానే నువ్వు దేవుని యొక్క అద్వితీయమైన పోషణ, సంఘం యొక్క సహకారం వల్ల ఆశ్చర్యకరమైన క్రియలు నీ జీవితంలో పొందుకుంటావు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. మనల్ని సంఘంగా, ఒక సమూహంగా దేవుడు మనల్ని పెట్టడం వెనకాల ఆయన ఉద్దేశం ఇది.